వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 అక్టోబర్ 1 అంటే అక్టోబర్ నెలలోకి ఎంటర్ అవుతున్నాం. మనం సెప్టెంబర్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ అక్టోబర్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీరు ఒక చోట నోట్ చేసుకోండి. అన్నీ కూడా ఈ అక్టోబర్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కనుక, మీరు క్లాసులు అయితే ఫాలో అవుతున్నారు, కానీ దానికి సంబంధించి మనం క్వశ్చన్స్ చేసుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఎగ్జామ్స్ పెట్టాలని నేను నిర్ణయించాం. ఓకేనా. అక్టోబర్ నెలకు సంబంధించి ఒక 4 ఎగ్జామ్స్ మీకు ఉంటాయన్నమాట. అక్టోబర్ 7, అక్టోబర్ 14, అక్టోబర్ 21, అక్టోబర్ 31. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 7 వరకు కరెంట్ అఫైర్సు, అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు కరెంట్ అఫైర్సు, అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 21 వరకు కరెంట్ అఫైర్సు, అదేవిధంగా అక్టోబర్ 22 నుంచి లాస్ట్ ఫైనల్గా అక్టోబర్ 31 వరకు ఒక కరెంట్ అఫైర్ ఎగ్జామ్. ఇలా 4 ఎగ్జామ్స్ అనమాట. అన్ని బిట్లు కవర్ అయ్యే విధంగా మీకు ఎగ్జామ్స్ నిర్వహించాలని ఓకేనా నిర్ణయించామన్నమాట. దీనికి సంబంధించి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 50 రూపీస్ చెల్లిస్తే కనుక, 50 రూపీస్ చెల్లించినట్లయితే కనుక ఆ ఎగ్జామ్స్ మీరు రాయొచ్చు అనమాట. ఒక ఎగ్జామ్ గ్రూప్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసి ఆ రోజున ఆ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున మీకు ఎగ్జామ్ పేపర్ పంపిస్తా. మీరు ఎగ్జామ్ రాసి ఆ మార్కులు తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి అందరూ కూడా ఓకేనా, ఆ పేపర్లు మీరు మళ్ళీ జిరాక్స్ తీసుకోవచ్చు బయట. కాబట్టి మీకు బాగా ఉపయోగపడతాయి అనమాట. ఎందుకంటే మనకు 1 ఇయర్ వరకు అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఇయర్ క్యాలెండర్స్ వదిలేరు కాబట్టి అన్నిటికీ ఉపయోగపడతాయి. ఇప్పటి నుంచే బాగా చేసుకుంటూ పోతే 1 ఇయర్ మీ దగ్గర భద్రంగా ఆ కరెంట్ అఫైర్స్ పెట్టుకుంటే రానున్న రోజుల్లో మంచి మార్కులు వచ్చి మనకు జాబులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అంతేకాదు ఆ గ్రూప్లో ఒక ఎగ్జామ్స్ మాత్రమే కాదు, మన కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్గా మీకు పంపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా. అదేవిధంగా మన క్లాస్ ఏదైతే చేస్తామో దాన్ని కూడా ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆ ఛానల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకేనా. అదే నెంబర్కు స్క్రీన్ షాట్ పెడితే కనుక నేను గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసి ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది అనమాట. కాబట్టి అందరూ ఇట్లా చేసుకోండి. మీకోసం మాత్రమే ఎగ్జామ్స్. ఏదో ఆ 50 రూపాయలు ఏదో మేము తీసుకుంటున్నాము మా కోసం అని కాదు. మేము ఏదో అక్కడ ఓకేనా టైపిస్టులను పెట్టుకొని కొద్దిగా వాళ్ళకి అమౌంట్ ఇవ్వాలి కాబట్టి దానికోసం మాత్రమే మీ దగ్గర నుంచి ఇది కలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా. అంతకు మించి ఏం లేదు. కాబట్టి మీకోసం మాత్రమే ఎగ్జామ్స్, మా కోసం కాదు. ఓకే, ఇట్లా చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇంటర్నేషనల్ కాఫీ డేని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? ఇంటర్నేషనల్ కాఫీ డేని ప్రతి ఏటా అక్టోబర్ 1వ తారీఖున నిర్వహిస్తారు. అక్టోబర్ 1 ఇంటర్నేషనల్ కాఫీ డే అనమాట. చూడండి, ఇంటర్నేషనల్ కాఫీ డేని 2015 నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నటువంటి 1963లో ఏర్పాటైనటువంటి ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్, ఐసిఓ అంటారు అనమాట. ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంది. 1963లో ఏర్పడింది అనమాట. అది 2015లో ఈ కాఫీ దినోత్సవాన్ని ప్రారంభించిందనమాట. కాఫీ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం కోసం ఒక దినోత్సవం అనమాట ఇది. కాఫీ ప్రాముఖ్యత గురించి తెలియజేయడం ఈ దినోత్సవం యొక్క ప్రత్యేకత అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాఫీ డే 2024 థీమ్, కాఫీ డే 2024 థీమ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్గా సస్టైనబిలిటీ అండ్ ఫెయిర్ ప్రాక్టీసెస్. సస్టైనబిలిటీ అండ్ ఫెయిర్ ప్రాక్టీసెస్ అనే థీమ్ అనమాట. అనగా స్థిరత్వం మరియు సరైన పద్ధతులు. స్థిరత్వం మరియు సరైన పద్ధతులు. స్థిరత్వం మరియు సరైన పద్ధతులు గుర్తుపెట్టుకోవాలి. థీమ్స్ కంపల్సరీగా అడుగుతున్నారు అనమాట ఒక బిట్టు కరెంట్ అఫైర్స్లో. కాబట్టి ఇంటర్నేషనల్ కాఫీ డే 2024 థీమ్ వచ్చేసి సస్టైనబుల్ అండ్ ఫెయిర్ ప్రాక్టీసెస్ అనమాట. అనగా స్థిరత్వం మరియు సరైన పద్ధతులు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కాఫీ శాస్త్రీయ నామం కాఫియా అరాబికా, కాఫియా రోబస్టా, ఇట్లా శాస్త్రీయ నామాలు ఉంటాయన్నమాట. కాఫీ శాస్త్రీయ నామం కాఫియా అరాబికా, కాఫియా రోబస్టా. కాఫీ అనగానే అందులో తినదగిన భాగం గింజలు అనమాట. గింజలు మనం తింటాం. ఈ కాఫీ అనగానే కాఫీ ఉత్పత్తిలో ప్రథమ దేశం బ్రెజిల్ అనమాట. బ్రెజిల్. కాఫీ ఉత్పత్తిలో మన భారతదేశంలో ప్రథమ రాష్ట్రం కర్ణాటక. కాఫీ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్లో ప్రథమ జిల్లా విశాఖపట్నం గుర్తుపెట్టుకోవాలి. కాఫీ పరిశోధనా కేంద్రం చిక్మంగళూరు, కర్ణాటకలో ఉందన్నమాట. కాఫీ పరిశోధనా కేంద్రం చిక్మంగళూరు, కర్ణాటకలో ఉంది. కాబట్టి కాఫీకి సంబంధించిన కొన్ని స్టాండర్డ్ జీకే కూడా మనం చూసుకోవాలన్నమాట. వ్యవసాయంలో మన కాఫీ అనే పంట ఒకటి ఉంటుంది.
ఓకేనా. జాగ్రఫీలో కూడా వస్తుందన్నమాట కాఫీ పంటల గురించి. అక్కడ మనం ఇవి చదువుకోవాలన్నమాట. ఓకేనా. సెకండ్ క్వశ్చన్, 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024 అందుకున్నది ఎవరు? సో 54వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024ను అందుకున్నది మిథున్ చక్రవర్తి. మిథున్ చక్రవర్తి గొప్ప యాక్టర్ అనమాట, ఒక బాలీవుడ్ యాక్టర్ అనమాట. ఈయన హిందీ సినిమాలు, బెంగాలీ సినిమాలు రెండింటిలో కూడా నటించాడనమాట. ఈయన పశ్చిమ బెంగాల్కు చెందినవాడు మిథున్ చక్రవర్తి. బాలీవుడ్లో నటించినటువంటి గొప్ప యాక్టర్ అనమాట. అలా హిందీ సినిమాలు, బెంగాలీ సినిమాలు రెండింటిలో నటించాడు. మృగాయ అనేటువంటి ఒక సినిమాతో ఆయన సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడనమాట. మృగాయ అనేటువంటి ఒక సినిమాలో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది. ఎవరు? మిథున్ చక్రవర్తి. అలా ఒక 100 వరకు సినిమాలు తీసి ఉండవచ్చు అంట. 100 వరకు సినిమాలు ఉన్నాయన్నమాట అతనికి. ఏంటంటే మిథున్ చక్రవర్తిది. మొట్టమొదటి సినిమాతోనే ఏకంగా జాతీయ అవార్డు పొందాడనమాట. మృగాయ అనేటువంటి సినిమాతో ఎప్పుడు అరంగేట్రం చేశాడు కదా, అదే సినిమాకు ఆయన యొక్క నటనకి జాతీయ అవార్డు వచ్చిందంట ఫస్ట్ సినిమాకే. అంతేకాదు 2024లో ఈ సంవత్సరం ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ కూడా ఇచ్చింది. పద్మభూషణ్ భారతదేశంలో 3వ అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అనమాట. ఫస్ట్ భారతరత్న, సెకండ్ పద్మవిభూషణ్, థర్డ్ పద్మభూషణ్, ఫోర్త్ పద్మశ్రీ. అలా 3వ పురస్కారమైనటువంటి పద్మభూషణ్ కూడా ఇతనికి దక్కిందనమాట. ఎవరికి? మిథున్ చక్రవర్తికి. రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నాడు అనమాట. రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగుతూ ఉన్నాడు మిథున్ చక్రవర్తి. అటువంటి ఇతనికి ఇప్పుడు భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అవార్డును అందజేశారనమాట. ఇప్పుడు సినిమా రంగంలోనే అత్యున్నత పురస్కారం అనమాట. యాక్చువల్గా ఈ అవార్డు 54వది 2022కు సంబంధించిన అవార్డు అనమాట. 2024లో ఇస్తున్నారు, 2022లో 2కు సంబంధించిన అవార్డు అనమాట. గుర్తుపెట్టుకోవాలి. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా అక్టోబర్ 8న ఆయనకు ఈ అవార్డును అందజేస్తారు. అక్టోబర్ 8వ తారీఖున జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో భాగంగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రతి ఏటా ఇస్తారు. కాబట్టి ఆయనకు అదే రోజు ఇస్తారు, అక్టోబర్ 8. దాదాసాహెబ్ ఫాల్కే అనేటువంటి వ్యక్తి గొప్ప సినిమా నిర్మాత, దర్శకుడు అనమాట. మొట్టమొదటి భారతదేశ సినిమాను తీసింది ఆయనే. ఆ సినిమా పేరు రాజా హరిశ్చంద్ర. భారతదేశ మొట్టమొదటి సినిమా రాజా హరిశ్చంద్ర. అది ఒక మూకీ సినిమా, సైలెంట్ ఫిల్మ్ అనమాట. 1913లో నిర్మించాడు దాదాసాహెబ్ ఫాల్కే. అందుకే దాదాసాహెబ్ ఫాల్కే గారిని భారతదేశ చలనచిత్ర పితామహుడు అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటారు. మన దాదాసాహెబ్ ఫాల్కేని. ఆయన గౌరవార్థం 1969లో ఈ అవార్డును ప్రారంభించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రారంభించిన సంవత్సరం 1969. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ కేటగిరీలో, ఏ రంగంలో ఇస్తారంటే సినిమా రంగంలో ఇస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నగదు వచ్చి 10 లక్షలు, నగదు వచ్చేసి 10 లక్షలు అనమాట. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఇచ్చేటువంటిది. అదేవిధంగా ఒక స్వర్ణ కమలాన్ని బహుకరిస్తారు. గోల్డెన్ లోటస్ని ఇస్తారనమాట. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తొలి గ్రహీత దేవికా రాణి. 1969లో దేవికా రాణికి వచ్చింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 52వ అవార్డు ఆశా పరేఖ్కి వచ్చింది. 53వ దాదాసాహెబ్ ఫాల్కే వహీదా రెహమాన్కి వచ్చింది. 54వ దాదాసాహెబ్ ఫాల్కే మిథున్ చక్రవర్తికి వచ్చిందనమాట. గుర్తుపెట్టుకోవాలి. 52 ఆశా పారేఖ్, 53 వహీదా రెహమాన్, 54 మిథున్ చక్రవర్తి. ఇవి నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దాదాసాహెబ్ ఫాల్కే ఎందుకంటే భారతదేశంలోనే సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అనమాట. థర్డ్ క్వశ్చన్, రోబోటిక్ మ్యూల్స్ను క్రింది ఏ దళం ప్రవేశపెట్టినది? ప్రవేశపెట్టిందంటే ఇండియన్ ఆర్మీకి సహాయపడడం కోసం తీసుకొచ్చినటువంటివే ఈ రోబోటిక్ మ్యూల్స్ అనమాట. MULE అంటారు. MULE దాని యొక్క స్పెల్లింగ్ అనమాట. అనగా మల్టీ యూటిలిటీ లెగ్డ్, ఓకేనా,
MULE ఎక్విప్మెంట్ అనమాట. మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మల్టీ అంటే చాలా వాడింటారనమాట. అందుకే మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ అని పేరు పెట్టారనమాట. ఇది ఈ మ్యూల్ ఎలా ఉందో చూడండి, ఒకసారి ఇమేజ్లో చూడండి మ్యూల్ ఎలా ఉందో. ఎలా ఉంది మ్యూలు? కుక్క ఆకారంలో ఉందన్నమాట. ఒక కుక్క ఎలాగైతే ఉందో ఆ కుక్క ఆకారంలో ఈ మ్యూల్ను తయారు చేసిందనమాట. ఎవరికి ఉపయోగపడే విధంగా ఇండియన్ ఆర్మీ, మన జనరల్ ఆర్మీ ఏదైతే ఉందో వారికి ఉపయోగపడే విధంగా అనమాట. యుద్ధ సమయంలో ఆ యుద్ధ ప్రాంతాల్లో, అతి ఎత్తైన ప్రాంతాల్లో ఈ ఆర్మీ వాళ్ళకి సహాయపడడం కోసం ఇది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. బరువులను కూడా మోస్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క అవసరాలు, అంటే వాళ్ళకి సంబంధించిన సామాగ్రి ఉంటుంది కదా, వాటిని తీసుకువెళ్ళడానికి ఏం ఉపయోగిస్తారంటే కనుక కంచర గాడిదలు ఉపయోగిస్తారన్నమాట. కాబట్టి ఈ కంచర గాడిదలను 50 నుంచి 60%కు 2030 లోపల తగ్గించాలనే నిర్ణయం తీసుకున్నారు. 2030 నాటికి 50 నుంచి 60% కంచర గాడిదలను తగ్గించాలని నిర్ణయించారన్నమాట. వాటి స్థానంలో ఇవి తీసుకొస్తున్నారు. ఏంటి అంటే కనుక మ్యూల్స్. ఎలా ఉంది దీని ఆకారం చూస్తే కనుక చాలా బాగుంది చూడండి, చాలా గ్రాండ్గా గొప్పగా ఉంది చూడండి. ఓకేనా, కుక్క ఆకారంలో ఉందన్నమాట మ్యూల్ పూర్తి పేరు ఏంటి? మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ అనమాట. మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి రోబోటిక్ మ్యూల్స్ అనమాట. ఎవరికంటే ఇండియన్ ఆర్మీకి చాలా చక్కగా, ఓకేనా, వారికి ఎత్తైన ప్రాంతాల్లో కావచ్చు, ఈ సరిహద్దు ప్రాంతాల్లో కావచ్చు, వారికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. వాళ్ళ యొక్క సరుకులను, వాళ్ళకు సంబంధించిన సామాగ్రిని తీసుకువెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో నోట్ చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మన రక్షణ శాఖకు సంబంధించిన విషయాల్లో ఇట్లాంటివి మనం నోట్ చేసుకొని చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, మన భారత ఆర్మీ వాళ్ళు రష్యా దేశ ఆర్మీతో కలిసి ఒక గొప్ప విన్యాసాలు చేస్తుందన్నమాట. అది ఏదనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. భారత ఆర్మీ, రష్యా ఆర్మీ కలిసి సంయుక్తంగా చేసేటువంటి సైనిక విన్యాసాలకు ఏమని పేరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. ఓకేనా. 4th క్వశ్చన్, మధుమేహంను తొలిసారి మూలకణ మార్పిడితో ఏ దేశ శాస్త్రవేత్తలు నయం చేశారు? చూడండి, మధుమేహం టైప్ 1ను మొట్టమొదటిసారిగా మూలకణ మార్పిడితో చైనా దేశ శాస్త్రవేత్తలు నయం చేయడం జరిగిందనమాట. ఒక దశాబ్ద కాలం నుంచి ఈ టైప్ 1 మధుమేహంతో బాధపడుతున్నటువంటి ఒక వృద్ధురాలలో ఈ చికిత్స చేయడం జరిగిందనమాట. ఈ మూలకణ మార్పిడితో టైప్ 1 మధుమేహాన్ని వాళ్ళు నయం చేయడం జరిగింది చైనా దేశ శాస్త్రవేత్తలు అనమాట. గుర్తుంచుకోవాలి. దీనివల్ల ఈ విధానంలో ఏం జరిగిందంటే కనుక, ఈ విధానంలో ఇన్సులిన్ అవసరం లేకుండానే రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించగలుగుతున్నదన్నమాట. మూలకణ మార్పిడితో దీనివల్ల ఈ టైప్ 1 మధుమేహాన్ని నయం చేశారనమాట. ఇన్సులిన్ అవసరం లేకుండానే, ఓకేనా, రక్తంలో ఈ గ్లూకోజ్ స్థాయిని నియంత్రించగలుగుతున్నారనమాట. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు చైనా దేశ శాస్త్రవేత్తలు గొప్పగా తొలిసారిగా ప్రపంచంలో సాధించిన ఘనత అనమాట ఇది. మధుమేహంతో ఎంతమంది బాధపడుతున్నారో మనందరికీ తెలుసు. మధుమేహం అంటే డయాబెటిస్ మిలిటస్ అనమాట. మనం షుగర్ అంటాం కదా, మధుమేహం అదే. మధుమేహం అంటే షుగర్, చక్కెర వ్యాధి అనమాట. మధుమేహం చక్కెర వ్యాధి. డయాబెటిస్ మిలిటస్ అంటాం సైంటిఫిక్గా. ఇక్కడ ఇన్సులిన్ లోపిస్తే వచ్చే వ్యాధి అనమాట డయాబెటిస్ మిలిటస్. మన శరీరంలో ఇన్సులిన్ లోపిస్తే వచ్చే వ్యాధి అనమాట. ఇన్సులిన్ కనిపెట్టింది బాంటింగ్. ఇన్సులిన్ ఎవరు కనిపెట్టారు? బాంటింగ్ అనమాట. ఇన్సులిన్ను ఉత్పత్తి చేసేది క్లోమ గ్రంథి. మానవుని శరీరంలోని మిశ్రమ గ్రంథిగా పిలువబడే అవయవం క్లోమ గ్రంథి విడుదల చేసే హార్మోనే ఇన్సులిన్ అనమాట. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ తక్కువైతే వచ్చే వ్యాధి మధుమేహ వ్యాధి అనమాట. ఇన్సులిన్ విధి ఏమిటి అంటే కనుక, మానవుని శరీరంలో ఎక్కువైనటువంటి గ్లూకోజ్ను క్రమపరుస్తుందన్నమాట. మానవ శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరగకూడదు కదా. కాబట్టి మానవ శరీరంలో ఎక్కువైనటువంటి గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో లేదా క్రమపరచడంలో ఇన్సులిన్ ఉపయోగపడుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఓకేనా.
చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్సులిన్ గురించి మనకు బిట్లు పడుతూ ఉంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్సులిన్ లోపిస్తే వచ్చే వ్యాధే ఈ మధుమేహం అనమాట. ఓకేనా? అదే అయోడిన్ లోపిస్తే వచ్చే వ్యాధి గాయిటర్ అనమాట. అయోడిన్ అనేటువంటి ఓకేనా లోహం లోపిస్తే కనుక మన శరీరంలో గాయిటర్ అనేటువంటి వ్యాధి వస్తుందని మనందరికీ తెలుసు. గాయిటర్. క్వశ్చన్ నెంబర్ 5. ఆంధ్రప్రదేశ్లోని ఏ పథకాన్ని చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలుగా మార్చారు? చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలుగా ఏ పథకానికి మార్చారంటే కనుక జగనన్న ఓకేనా జగనన్న తోడు అనేటువంటి పథకం ఉండేదన్నమాట గత ప్రభుత్వంలో. దాని స్థానంలో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంటు మార్చినటువంటి పేరు ఏదంటే చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు అని స్కీమ్గా మార్చారనమాట. నోట్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ అనమాట పథకాల మార్పులు. ఎందుకంటే రీసెంట్గా కూడా కొన్ని పథకాల పేర్లు మార్చారనమాట. ఓకేనా? అమ్మఒడి పథకానికి తల్లికి వందనం అని పేరు మార్చారు. తల్లికి వందనం, అమ్మఒడి తల్లికి వందనం అయిపోయింది. ఓకేనా? అదేవిధంగా జగనన్న విద్యా కానుక అనే పథకం పేరుకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టారు. జగనన్న విద్యా కానుక అనేటువంటి పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే పేరు పెట్టారన్నమాట. అదే జగనన్న గోరుముద్ద అనేటువంటి పథకానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అని పేరు మార్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని పేరు మార్చారనమాట. అదేవిధంగా మరొక పథకం ఇలా జగనన్న నాడు నేడు అనేటువంటి పథకానికి మన బడి మన భవిష్యత్తు, నాడు నేడు అనేటువంటి పథకానికి మన బడి మన భవిష్యత్తు అని పేరు మార్చారన్నమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ పథకాలకు పేర్లు మార్పులు ఇవన్నీ ఒక చోట నోట్ చేసుకొని మీరు చదువుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంటు ఏ పథకం పేరు మార్చారంటే జగనన్న తోడు అనేటువంటి పథకం పేరును చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు అని మార్చడం జరిగిందనమాట. నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6. విలాస నౌకలలో విహార పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ఏది? విలాస నౌకలలో పర్యాటక అభివృద్ధికి కేంద్ర మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ఏదంటే కనుక క్రూజ్ భారత్ మిషన్. ఫస్ట్ ఆప్షన్ క్రూజ్ భారత్ మిషన్ అనేటువంటి ప్రాజెక్ట్ను చేపట్టారనమాట. చూడండి, దీని లక్ష్యం ఏంటంటే కనుక 2029 కల్లా ఈ విహార పర్యాటక అభివృద్ధి అనేటువంటిది డబుల్ కావాలి. అంటే నౌకలలో విహార పర్యాటక అభివృద్ధి అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పర్యాటకుల సంఖ్యతో పోల్చినప్పుడు ఓకేనా డబుల్ కావాలన్నమాట అనేటువంటి ఉద్దేశం చేత ఈ ప్రాజెక్టును ప్రారంభించారన్నమాట. కేంద్ర నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ ముంబైలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రాజెక్టు పేరు క్రూజ్ భారత్ మిషన్ అనమాట. 2029 కల్లా విలాస నౌకలలో విహార పర్యాటక అభివృద్ధి అనమాట. అది ఎంత కావాలి? ఇప్పుడు ఉన్నటువంటి పర్యాటకుల సంఖ్యతో పోల్చినప్పుడు అది డబుల్ కావాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా. ఓకేనా? నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక కేంద్ర ప్రభుత్వము ఆధ్యాత్మిక పురస్కారాలు అంటే భారతదేశంలో పర్యాటక పురస్కారాలు ఇస్తుందన్నమాట. 8 కేటగిరీలో డివైడ్ చేస్తుంది. అందులో ఆధ్యాత్మిక కేటగిరీలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 1, తెలంగాణలో 1 ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా గుర్తించబడ్డాయి. ఆ 2 ఏవి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్లో 1, తెలంగాణలో 1, మొత్తం 2 చెప్పాలి మీరు ఆన్సర్. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 7. 2024 అక్టోబర్లో సింగపూర్ టూసాడ్ మ్యూజియంలో ఏ హీరో బొమ్మను పెట్టనున్నారు? చూడండి, 2024 అక్టోబర్ నెలలో సింగపూర్ టూసాడ్ మ్యూజియంలో రామ్ చరణ్, టాలీవుడ్ మెగా పవర్ స్టార్గా పిలువబడే రామ్ చరణ్ మైనపు బొమ్మను
పెట్టాలని నిర్ణయించారన్నమాట. సింగపూర్ టూషాడ్ మ్యూజియంలో గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించి వీళ్ళు కొలతలు తీసుకోవడం కోసం కూడా రావడం జరిగిందనమాట. రామ్ చరణ్కి సంబంధించినటువంటి మైనపు బొమ్మ ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి రామ్ చరణ్తో కలిసి రామ్ చరణ్ ఒక కుక్క పిల్లను పెంచుకుంటూ ఉంటాడనమాట. అలా రామ్ చరణ్ కలిపి కుక్క పిల్లను రెండింటిని టూషాడ్ మ్యూజియంలో ఉంచనున్నారనమాట. దానికి సంబంధించి కొలతల కోసం ఇక్కడికి రావడం జరిగిందనమాట. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్ టూషాడ్ మ్యూజియంలో ఏ నటుడి యొక్క విగ్రహాన్ని ఇటీవల ఏర్పాటు చేయాలని నిర్ణయించారంటే కనుక రామ్ చరణ్ అని గుర్తుపెట్టుకోవాలి. రామ్ చరణ్. ఇకపోతే గతంలో అల్లు అర్జును, ప్రభాసు వీళ్ళ యొక్క మైనపు బొమ్మలు కూడా ఈ టూషాడ్ మ్యూజియంలో పెట్టడం జరిగిందనమాట. అల్లు అర్జును, ప్రభాస్ యొక్క బొమ్మలు కూడా మనకు టూషాడ్ మ్యూజియంలో ఉన్నాయన్నమాట. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 8. దేశవాళీ ఆవులకు రాజ్యమాత, గోమాత అని ఏ రాష్ట్ర సర్కార్ ప్రకటించినది? చూడండి, దేశవాళీ ఆవులను రాజ్యమాత, గోమాత అని ఏ రాష్ట్ర సర్కార్ ప్రకటించిందంటే కనుక ఆన్సర్ మహారాష్ట్ర గవర్నమెంట్ అనమాట. మహారాష్ట్ర గవర్నమెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఆవులను పెంచుతారో వారికి పశుగ్రాసం కూడా అందిస్తామని చెప్పడం జరిగిందనమాట మహారాష్ట్ర సర్కార్. అంతేకాదు ఆవుల షెల్టర్ల నిర్వాహకులకు ఒక్కొక్క ఆవుకి 50 రూపాయల రాయితీ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అనమాట. ఆవుల షెల్టర్ల నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క ఆవుకి 50 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగిందనమాట రాయితీగా. వేదకాలం నుంచి ఆవులను చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఆవులను గోవధ నిషేధం అంటాం కదా, ఆవులను చంపకుండా ఆవుల వృద్ధిని చేయాలనే ఉద్దేశం మీద మహారాష్ట్ర సర్కార్ తీసుకున్న అత్యంత గొప్ప నిర్ణయం రాజ్యమాత, గోమాత అని పిలవాలి. రాజ్యమాత, గోమాత అని పిలవాలి. మాత అంటే తల్లిని మనం చంపుకోలేమన్నమాట. కాబట్టి రాజ్యమాత, గోమాత అని ప్రకటించడం జరిగిందనమాట మహారాష్ట్ర సర్కార్ వాళ్ళు. మహారాష్ట్ర రాజధాని ముంబై, మహారాష్ట్ర హైకోర్టు ముంబై, మహారాష్ట్ర రాష్ట్ర భాష మరాఠీ, మహారాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 228, మహారాష్ట్ర శాసన మండలి స్థానాలు 78, మహారాష్ట్ర లోక్సభ స్థానాలు 48, మహారాష్ట్ర రాజ్యసభ స్థానాలు 19. అసెంబ్లీ స్థానాలు 288, శాసన మండలి స్థానాలు 78, లోక్సభ స్థానాలు 48, రాజ్యసభ స్థానాలు 19 అన్నమాట. మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, శివసేన పార్టీ. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ సిపి రాధాకృష్ణన్ అన్నమాట. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మహారాష్ట్ర గవర్నర్ ఎవరు? సిపి రాధాకృష్ణన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నైన్త్ క్వశ్చన్. వివిధ భాషలలో పౌరులకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ ఏది? వివిధ భాషలలో పౌరులకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టే భారత్ జన్ ప్రాజెక్ట్ అనమాట. ప్రభుత్వ ఆర్థిక సహకారంతో భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రాజెక్టుగా చెప్తూ ఉన్నారనమాట. కేంద్ర శాస్త్ర వైజ్ఞానిక మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ కేంద్ర శాస్త్ర వైజ్ఞానిక మంత్రి అనమాట. ఆయన జితేంద్ర సింగ్ ఆ విషయాలను వెల్లడిస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు? వివిధ భాషలలో పౌరులకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది రూపొందించబడింది. భారతదేశ ఆర్థిక సహకారంతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపుదిద్దుకోవడం ఇది మొట్టమొదటి ప్రాజెక్ట్ అనమాట అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఐఐటి బొంబాయి నేతృత్వంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ రూపుదిద్దుకుంటుందంట. ఐఐటి ముంబై నేతృత్వంలో ఇదంతా కూడా జరుగుతుందంట, ఐఐటి బాంబే నేతృత్వంలో. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఐఐటి బాంబే నేతృత్వంలోనే వివిధ భాషల్లో పౌరులకి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ను అందిస్తారంట. ఓకేనా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలామంది లైక్ చేయలేదు. లైక్ చేయని వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వారికి ముగ్గురికి షేర్ చేయండి. లాస్ట్ క్వశ్చన్. టెస్టులలో 3000 పరుగులు 300 వికెట్లు సాధించిన 3వ భారత ప్లేయర్ ఎవరు? టెస్టులలో 3000 పరుగులు 3000 రన్స్ 300 వికెట్, ఇక్కడ పరుగులు అనేది పరుగులు కొట్టేయండి, 300 వికెట్లు అన్నమాట అక్కడ ఉండాల్సింది. 300 వికెట్లు సాధించినటువంటి 3వ భారత ప్లేయర్ ఎవరంటే కనుక రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా అంటే మనందరికీ తెలిసి ఎంత గొప్ప బ్యాటరో. క్రీజులో లాస్ట్లో దిగినప్పటికి కూడా అత్యంత అద్భుతమైనటువంటి రన్స్ సాధిస్తాడనమాట. ఓకేనా, ఒంటి చేత్తో ఎక్కువ స్కోర్ అవసరమైనా సరే ఒంటి చేత్తోనే గెలిపించినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అంత గొప్ప ప్లేయర్ అనమాట. బౌలర్ అంటే చెప్పాల్సిన పని ఏదీ లేదనమాట. గొప్ప స్పిన్నరు. ఓకేనా, ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీసుకుంటూ వస్తూ ఉంటాడు, మనం చూస్తూ ఉంటాం. అలాంటి రవీంద్ర జడేజా ఒక ఘనత సాధించాడనమాట. ఇప్పుడు భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నటువంటి టెస్టుల్లో వికెట్లు తీసి, ఓకేనా, ఇంతవరకు టెస్ట్ మ్యాచ్ల్లో 3000 పరుగులు 3000 రన్స్ కొట్టినటువంటి వాడు, 300 వికెట్లు తీసినవాడు. అట్లా 3వ భారతీయ బౌలర్గా నిలిచాడనమాట. ముందు ఇద్దరు ఎవరంటే కపిల్ దేవ్ ఒకరు, అశ్విన్ ఒకరు అనమాట. కపిల్ దేవ్ కూడా 3000 పరుగులు 3000 రన్స్ కొట్టిన వాడే. అదేవిధంగా అశ్విన్ కూడా 3000 పరుగులు 300 రన్స్ కొట్టినవాడు. ఇప్పుడు 3వ భారతీయ ప్లేయర్ ఎవరంటే కనుక ఈ రవీంద్ర జడేజా అనమాట. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే ఎన్నో స్థానంలో ఉన్నాడంటే 11వ స్థానంలో ఉన్నాడు. 3000 పరుగులు 300 వికెట్లు తీసిన ప్లేయర్లలో ప్రపంచవ్యాప్తంగా అయితే 11వ స్థానం, భారతదేశంలో అయితే 3వ స్థానం అనమాట, గుర్తుంచుకోవాలి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. స్పోర్ట్స్లో ఇవి నోట్ చేసుకోవాలి మీరు. ఓకేనా, ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను చెప్పిన ప్రాసెస్ మీకు ఫస్ట్లో చెప్పా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకేనా 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్షాట్ పెట్టండి. నేను ఎగ్జామ్ గ్రూప్లో యాడ్ చేసి మీకు ఈ ప్రతి వారం కూడా ఒక ఎగ్జామ్ పెట్టడం జరుగుతున్నమాట. కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ మనము క్వశ్చన్స్ తయారు చేస్తాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్స్. ఓకేనా, ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.